హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ 2024-25. సో ఈ అకాడమిక్ ఇయర్ అయితే చాలా కన్ఫ్యూజింగ్గా చాలా కేసెస్ అండ్ కొత్త కాలేజీలు మొదలైన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. స్టూడెంట్స్ అయితే చాలా గందరగోళానికి గురవుతూ ఉంటారు. మీకు క్లారిటీ వస్తుంది ఈ వీడియోలో. సో మీరు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్ అయితే వెంటనే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ కోసం. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా కొత్త కాలేజీలు వస్తున్నాయా లేదా, గత కొద్ది రోజులుగా వాటికి పర్మిషన్ రావట్లేదని చెప్పి ఆ న్యూస్ పేపర్లో ప్రకటనలు అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా రీనీట్ ఉంటుందా, సో రీనీట్ ఉండకుండా ఉండడానికే ట్రై చేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. కాకపోతే ఒకవేళ పేపర్ చాలా ఎర్లీగా లీక్ అయ్యి అది సోషల్ మీడియాలో చాలా చోట్ల వ్యాపించినట్లు ఆధారాలు లభిస్తే మాత్రం రీనీట్ పెట్టక తప్పదు అని చెప్పి వాళ్ళు సిబిఐని అయితే అఫిడవిట్ అడిగారు. సో దాని రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఆదేశిస్తారు. మ్యాక్సిమం వాళ్ళు ఇది స్ప్రెడ్ అయిందని ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం రీనీట్ ఛాన్సెస్ అయితే తక్కువే అని నాకు అనిపిస్తుంది పర్సనల్గా, కానీ చెప్పలేం అది ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది. అయినా కూడా వీళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదా అనేది కూడా డౌటే. సో దాని డిసిషన్ అయితే మళ్ళీ 11th నాడు ఉంది. 11th నాడు తెలిసిపోతుంది, కాస్త క్లారిటీ అయితే వస్తుంది. రీనీట్ అయితే కష్టమని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఈ లోపు కొత్త కాలేజీల కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. తెలంగాణలో చాలా కొత్త కాలేజీలు 11 కాలేజీల లిస్ట్ అండ్ అదేవిధంగా ఏపీలో దాదాపు 7 కాలేజెస్. సో దీనికైతే వాళ్ళు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళైతే మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు. పర్మిషన్ రాలేదని వచ్చిందని రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. అదేం కాదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మేము. ఇన్ఫర్మేషన్ అది పర్మిషన్ లేదు అనైనా లేకుంటే పర్మిషన్ ఉంది అనైనా ఏదైనా అయి ఉంటుంది, క్లారిటీ అయితే అది కాదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఈ అన్ని కాలేజీలకు పర్మిషన్ అయితే రాకపోవచ్చు. ఆ లిస్ట్లో కనుక మీరు చూస్తే ఇది ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది ఈ లిస్ట్, మీరు కూడా చూడొచ్చు. 113 కాలేజీల లిస్ట్. ఏపీలో చూసినట్లయితే అన్నాగౌరి మెడికల్ కాలేజ్, సో ఇది ఒకటి. అండ్ నెంబర్ 2 వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్, అండ్ గౌట్ పాడేర్ అండ్ గౌట్ మదనపల్లి. నెంబర్ 5 చూస్తే గౌట్ ఆదోని. నెంబర్ 6 గౌట్ మార్కాపురం అండ్ ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిత్తూరు. సో ఇదైతే నేను లిస్ట్లో చూడడం జరిగింది. అండ్ తెలంగాణలో చూసినట్లు గౌట్ జోగులాంబ గవర్నమెంట్ జోగులాంబ. నెంబర్ 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్ అండ్ నెంబర్ 3 గవర్నమెంట్ ములుగు అండ్ నెంబర్ 4 గవర్నమెంట్ షాద్నగర్. నెంబర్ 5 గవర్నమెంట్ నర్సంపేట్ అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ మల్కాజ్గిరి. నెంబర్ 7 గవర్నమెంట్ యాదాద్రి. నెంబర్ 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట్ అండ్ నెక్స్ట్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్. అండ్ నెంబర్ 10 నోవా మెడికల్ కాలేజ్ జాఫర్గూడ అండ్ తర్వాత రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ సంగారెడ్డి. సో ఇవైతే లిస్ట్లో ఉన్నాయి. వీటికి పర్మిషన్ ఇచ్చామా లేదా, ఏం సెట్ చేసుకోవాలి మొదలైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మీకు ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియాలో వచ్చేదంతా నమ్మకూడదు అని చెప్పి వాళ్ళు స్పెషల్గా మళ్ళీ ఒక పబ్లిక్ నోటీస్ అయితే ఇవాళ ఇవ్వడం జరిగింది. ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు ఈ లిస్ట్ మొత్తం 113 కాలేజీల లిస్ట్ అయితే చూడొచ్చు.